హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ షానూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎప్పుడు రొటీన్గా కాకుండా చికెన్ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చికెన్ కర్రీని ఎన్ని వెరైటీస్తో చేసినా కూడా ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా ఒక గిన్నెలోకి 7-8 ఎండుమిర్చిని తీసుకొని అందులోకి కొన్ని వాటర్ పోసేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం మెత్త అయ్యే వరకు నానబెట్టుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించిన జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్పు ఆయిల్ పోసుకొని ముందుగా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ తొందరగా ఉడకాలంటే అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించిన చికెన్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వేసుకున్న ఉల్లిగడ్డలు బాగా ఉడికినాక అందులోకి కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిక్సీని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా చూసుకుంటే బాగా ఉడికింది కదండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడడానికి నోరు ఊరిపోతుంది కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోకి కొంచెం పచ్చిపులుసు పోసుకొని ఈ చికెన్ని వేసుకొని తింటే ఆహా, ఇంకా ఏ రుచి కూడా దీని ముందు పనికిరాదు. ఎప్పుడు రొటీన్గా చేసుకున్న చికెన్ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలా మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.